గ్రాఫ్టింగ్ వంకాయ సాగులో రైతులకు ఉన్న అనుమానము డ్రిప్ మల్చింగ్ కంపల్సరీ ఉండాలని అడుగుతారు. అవసరం లేదు డ్రిప్ మల్చింగ్. ఉదాహరణకు ఇక్కడ ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్న తోట ఎకరం 60 సెంట్లు. ఈ వంకాయ గ్రాఫ్టింగ్ వంకాయ తోటలో ఈ రైతు మల్చింగ్ లేదు, డ్రిప్ లేదు. అయినప్పటికీ ఇందులో ఎకరం 60 సెంట్లలో 70 టన్నుల దిగుబడి వంకాయ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే పూర్తి కాల్వల ద్వారా ఇట్లా బోదెలు చేసుకొని వాటర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇగో మొక్కకు 3 ఫీట్ల దూరం, మొక్కకు 3 ఫీట్ల దూరం పెట్టిండ్రు. కాలువల ద్వారా వాటర్ ఇవ్వడం జరిగింది. లైన్కు వచ్చేసి మీకు 8 ఫీట్లు పెట్టడం జరిగింది. కాబట్టి 3/8తోని గ్రాఫ్టింగ్ వంకాయ సాగు. మల్చింగ్ అవసరం లేదు, డ్రిప్ అవసరం లేదు. కలుపు అనేది స్టార్టింగ్ కూలీలతో తీసుకోండి, లేదు ట్రాక్టర్తో లేదా పవర్ వీడర్తో తీసుకోండి. ఒక 90 నుండి 100 రోజులు అయిన తర్వాత మనకు కలుపు పెద్ద సమస్య కాదు, మొక్కలు పెరుగుతాయి. దాదాపు ఇప్పుడు ఇది మనకు 5-6 ఫీట్ల హైట్లో ఉంది మొక్క. అన్ని మొక్కలు అదేవిధంగా 6 ఫీట్ల హైట్ ఇక్కడ యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఏమైందంటే కింద బ్రాంచెస్ ఎక్కువగా వచ్చి వంకాయలు ఎక్కువగా వచ్చి ఆ వంకాయల బరువుకు కొమ్మలని ఈ విధంగా కలిపి ఈ విధంగా కలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ దీనికి స్టేకింగ్ అవసరం అంటారు. స్టేకింగ్ అనేది మనం లాంగ్ 2 ఇయర్స్ వరకు క్రాప్ ఉంచుకుంటాం, మేనేజ్మెంట్ బాగా చేసుకుంటాం అంటే తర్వాత మీరు క్రాప్ చూసి 90 డేస్కి అట్లా చూసుకొని స్టేకింగ్ చేసుకోండి. లేకుంటే స్టేకింగ్ కూడా ఖర్చు తక్కువ అవుతుంది, మేము చేసుకోగలుగుతామంటే స్టేకింగ్ చేసుకుంటే బెటర్. లేదు కంపల్సరీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్టేకింగ్ కాదు, స్టేకింగ్ అనేది కంపల్సరీ కాదు. కాబట్టి మీరు ఈ విధంగా మీరు వంకాయను మీరు సాగు చేసుకున్నట్లయితే గ్రాఫ్టింగ్ వంకాయను మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.